साबिक वजीर और रुकन असेंबली सिद्दीपेट हरीश राव ने कहा कि शादनगर वो हल्का है जिसने तेलंगाना तहरीक को तक़वियत बख्शी। साबिक वजीर हरीश राव ने रंगारेड्डी जिले के शादनगर हल्के के बीआरएस पार्टी कारकुनों के इजलास में शिरकत की। इस मौके पर मुनक़िदा इजलास से खिताब करते हुए उन्होंने तेलंगाना जद्दोजहद में तहरीक के जज्बे को दिखाने पर शादनगर के अवाम की सताइश की और कहा कि बीआरएस कायद के चंद्रशेखर राव ने जो भी कॉल दी यहाँ की अवाम ने तहरीक के महाज पर जद्दोजहद की। हरीश राव ने कहा कि तवील जद्दोजहद के बाद हासिल होने वाली रियासत तेलंगाना की बेमिसाल तरक्की की है, लेकिन आज तेलंगाना के जहदकारों के मुखालिफ करने वाले वजीर आला के ओहदे पर फाइज हैं। उन्होंने कहा कि वो आवाम की तरफ से उस वक्त तक लड़ेंगे जब तक कांग्रेस पार्टी के वादे पूरे नहीं होते। उन्होंने कहा कि बीआरएस पार्टी तेलंगाना के तहफ़्फ़ुज़ की ज़ामिन है। उन्होंने पार्टी कायदीन और कारकुनों पर जोर दिया है कि वो मिलजुल कर मुत्तहिदा तौर पर बीआरएस की तरक्की व तरवीज के लिए काम करे ताकि आइंदा मुनक़्क़िद शुदनी पार्लिमानी इंतखाबात में बीआरएस पार्टी को कामयाब बनाया जा सके। కాంగ్రెస్ ఏమైనా ఢిల్లీలో గెలిచేట్టున్నారే మొన్నోసారి ఆమె చెప్పింది మమతా బెనర్జీ గారు ఏం చెప్పింది మమతా బెనర్జీ మీ ముఖానికి 40 సీట్లు తెచ్చుకోవడం భయ్యన్నది 40 ఎంపీలు గెలిపించుకోవడం భయ్యన్నది అంటే ఈ రోజు కాంగ్రెస్ కి 57 ఎంపీలు ఉన్నాయి 57 ఇప్పుడు ఉన్నాయి కాదు కదా 40 కూడా రాదు మరి 40 ఎంపీలతో ఢిల్లీలో గవర్నమెంట్ వచ్చేది కదా వస్తానే రాదు మరి అటువంటి కాంగ్రెస్ కోటేస్తే ఏమొస్తుంది ఇలా గల్లీలో ఎవడున్నా ఢిల్లీలో ఎవడున్నా తెలంగాణ కోసం గొంతు విప్పేది పోరాడేది మన బీఆర్ఎస్ ఎంపీలు మాత్రమే। బీఆర్ఎస్ ఎంపీలు ఉంటేనే రేపు ఢిల్లీలో కొట్టాడతారు గల్లీలో కొట్టాడతారు। కాంగ్రెస్ మెడలు వచ్చి 6 గ్యారెంటీలు అమలు చేయించాలంటే 2 లక్షల రుణమాఫీ జరగాలంటే మనము బీఆర్ఎస్ ఎంపీని గెలిపియాలి। రైతులకు చెప్పాలి మనం వీడు 2 లక్షలు ఇస్తానని డిసెంబర్ 9 ఇయ్యలే 15,000 ఇస్తానని ఇయ్యలే బోనస్ ఇస్తానని ఇయ్యలే మరి వీళ్ళు ఇయ్యాలంటే ఎంపీ ఓడగొట్టనే మనకి బుద్ధి వస్తుంది। ఎంపీ ఓడగొట్టనే కాంగ్రెస్ వాళ్ళు కళ్ళు తెరుస్తారు మనకు 2 లక్షల రుణమాఫీ వస్తుంది। మహబూబ్నగర్ ఎంపీ బీఆర్ఎస్ వాళ్ళు గెలిస్తేనే కాంగ్రెస్ వాళ్ళు కళ్ళు తెరుస్తారు। ఎందుకు నీకు ఓటేసి నేను గెలిపించినాం ఏం చేసినావు మరి నీ మాట నిలబెట్టుకోలేదు కదా। అందుకోసం మనం గుణపాఠం చెప్పాలి కాంగ్రెస్ ఓడించి బీఆర్ఎస్ ని గెలిపిస్తేనే మీకు 2 లక్షల రుణమాఫీ అవుతుంది మీరు గెలిపిస్తేనే బోనస్ వస్తుంది అనే ముచ్చట మనం రైతులకు అర్థమయ్యేటట్టు చెప్పాలి సంఘటితం కావాలి ఏం అధైర్యపడకండి ఖచ్చితంగా భవిష్యత్తు మనదే ఇది నిజం ఇది సత్యం అన్న అనుమానం కూడా అవసరం లేదు ఖచ్చితంగా జరిగేది ఇదే మనకు ఇంత పెద్ద బలగం ఉన్నది ఇంత పెద్ద పని చేసిన వాళ్ళం తెలంగాణ తెచ్చిన వాళ్ళం మనం గెలవకూడదు ప్రజలకు కూడా చెప్పాలి ఇంకో మాట ఇప్పుడు కాంగ్రెస్ ఏమైనా ఢిల్లీలో